సో ఇప్పుడు ఈ సినిమాలో కూడా మీరు మెడబెట్టేసి నడుపట్టి ఇలాంటి కామెడీ చేయడం మీకే సాధ్యం. బట్ ఎక్కడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్స్ కానీ మీరు ఎలా పరిమితులు పెట్టుకోకూడదు ఎప్పుడు అనుకున్నారు సార్? No, actually, ఇలాంటి సినిమాల్లో actually we should be so sporting enough to make the characterizations very simple and casual so that the audience also will feel for it. So flexibility నేను ముందే చెప్పాను. Just do whatever you want because you'll have to be very lovable. ఈ సినిమాలో lovable ఉండాలి. పెద్ద హీరో లాగా ఆలోచిస్తే ఇలాంటి రావు. సో దట్స్ వై we designed it అంతే కదా. అంటే సంక్రాంతికి వస్తున్నాడు కదా సార్ చాలా సినిమా నాకు నచ్చదు కానీ చిన్నపిల్లలతో కూడా వాష్రూమ్లో అంటే ఇష్యూ కట్టేసి సో ఇలాంటి కామెడీ సో చేస్తా కూడా ఏదో అక్కడక్కడ అదే చేశాను. నువ్వు నాకు నచ్చావు ఐ థింక్ మేబీ ఇస్ ద బిగినింగ్ దాని ముందే ఉందా? అవును సార్ నువ్వు నాకు నచ్చిన అవును సార్ ఎంటర్టైన్మెంట్ అండ్ ప్రేమించుకుందాలో కల్పన రాసి ఉంటుంది కదా. సో విక్కీ గారు ఎప్పుడైనా క్రేజీ థింగ్స్ చేయడంలో అండ్ ఫన్ అన్నప్పుడు ఆయన అన్లిమిటెడ్ అనమాట. ఐ థింక్ యూ షుడ్ నాట్ ఫీల్ లైక్ ఆ క్యారెక్టర్ అనుకుని వెళ్ళిపోవాలి. సో దట్స్ వై ఆ సినిమాలన్నీ కూడా అంత అద్భుతంగా ఆడతాయి ఎందుకంటే హీ లుక్స్ లైక్ సింపుల్ హీ మేక్ ఇట్ లైక్ సింపుల్. అనిల్ గారు రీసెంట్గా 10 years కంప్లీట్ చేసుకున్నారు. మీరు ఈ దశాబ్దంలో చేసింది ఎన్ని సినిమాలైనా శతాబ్దం గుర్తుండేలా చేశారు. ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమా చేయాలని విషయం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సీన్స్ గారు 2022లో ధమాకా చేసాం, ఒక ధమాకా పెంచారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 4